ఎస్ఎస్ ఛానల్ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను సూటిగా ఒకటే మాట్లాడుతున్నా. ఒక బీజేపీ పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా, ఒక బీసీ బిడ్డగా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నటువంటి పాయింట్ ఏంటంటే, నువ్వు జీవో నెంబర్ 9 ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలకు పోతా అన్నావు. ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చిన 2 రోజులకే మరి మీకు సంబంధించినటువంటి వ్యక్తితోనే దీన్ని మళ్ళీ పిటిషన్ వేయించి దీని మీద స్టే తెప్పించినావు. హైకోర్టులో ఇది నిలవలేకపోయింది, ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ నువ్వేమంటున్నావు, సుప్రీంకోర్టుకు పోతా అంటున్నావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు తెలంగాణ ప్రజలకు ఒక హామీ ఇచ్చిపోవాలి. ఏ విధంగానైతే కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి బీసీ బిడ్డల ఓట్లతో మీరు అధికారంలోకి వచ్చిరో, అదే 42% మీరు సుప్రీంకోర్టులో కూడా అమలు చేయలేకపోతే తక్షణమే మీ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్ ప్రభుత్వానికి రద్దు చేయాలి. బీసీ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని